వెళ్ళమని చెప్తే ఇంకా ఇక్కడే ఉన్నారా? చెప్పాం కదా అత్తయ్య. ప్లీజ్ అత్తయ్య, ఒక 10 నిమిషాలు నీతో గడిపి వెళ్ళిపోతాం అత్తయ్య. బాబు విషయం గురించి మీ అత్తని అడగద్దు, బాధపడుతుంది అని డాడీ చెప్పారు. అత్తయ్య, అటువైపే మా ఇల్లు. అక్కడి నుంచి రైట్ తీసుకుంటే మా ఇల్లు వచ్చేస్తుంది. రాతే వెళ్దాం. నాకు మీ అమ్మా నాన్నల మోహన్ చూడాలంటేనే అసహ్యం. మీరిద్దరూ ఈ అత్తయ్య మనసుకి నచ్చారు కాబట్టి ఇక్కడి వరకు వచ్చాను. అంతేగాని పొరపాటును కూడా మీ అమ్మా నాన్నలుండే ఆ ఇంటికి మాత్రం నేను రాను. అయినా అలాంటి పెద్ద విషయాలన్నీ మీకు తెలియడం ఎందుకులే. ఒక నిమిషం ఉండండి. ఇవిగోరా, ఇవి నీకు. థ్యాంక్ యూ అత్తయ్య. మా కోసం చాలా కొన్నా అత్తయ్య. చాలా కాదు, మీ అత్తయ్య మీకు కొనిపెట్టింది శాంపిల్స్ మాత్రమే. ఇంకా బోలెడన్ని కొనిపెడుతుంది మీ అత్తయ్య. థ్యాంక్ యూ అత్తయ్య. అలేఖ్య గారు, ధనంజయరావు గారు, మీరు సండేస్ లో హాలిడేస్ లో ఎక్కడుండబోతున్నారు? మా అత్తయ్య ఇంట్లో. బాయ్ అత్తయ్య. గుడ్ నైట్. గుడ్ నైట్. ఏమండి, ఇప్పుడు టైం 10 దాటింది. పిల్లలు ఇంకా ఇంటికి రాలేదు. మీరొకసారి సూర్య ఇంటికి వెళ్ళిరండి. అలాగే రమ్మా, నేను ఇప్పుడే వెళ్తాను. డాడీ, మమ్మీ, మమ్మీ. ఏరా, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారు? మీ మావయ్య మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్లాడు? ఏమండి, ఇప్పుడే కదా పిల్లలు వచ్చింది, ముందు వాళ్ళని లోపలికి రానివ్వండి. పది నాన్న. పదండి. కాళ్ళు చేతులు కడుక్కొని భోంచేదురు గాని పదండి. వద్దు మమ్మీ, మేము ఆల్రెడీ దానిలో ఐస్ క్రీమ్స్, కేక్స్, బిస్కెట్స్ తిన్నాం. ఇప్పుడు మాకేం వద్దు. ఓహో, మీ మావయ్య అన్నీ కొనిచ్చాడా? కాదు డాడీ, అత్తయ్య కొనిచ్చింది. అత్తయ్య? ఏ అత్తయ్య? మా అలెక్కి అత్తయ్య. మీరు వెళ్ళింది మావయ్య ఇంటికి కదా? కాదు, అత్తయ్య ఇంటికి. మీ అత్తయ్య మిమ్మల్ని ఇంట్లోకి రానిచ్చిందా? ఫస్ట్ రానిలేదు మమ్మీ. మేము 10 నిమిషాలు ఇంట్లో ఉండి వెళ్ళిపోతాం అత్తయ్య అని బతిమాలితే
అప్పుడు ఇంట్లోకి తీసుకెళ్ళింది. ఆ తర్వాత మమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకుంది. అంతేకాదు మమ్మీ, మేము ఇంటికి వెళ్దామని బయలుదేరి వస్తుంటే ఈ టైంలో మీరిద్దరు నడుచుకుంటూ వెళ్ళడం మంచిది కాదు, నేను డ్రాప్ చేస్తాను పదండి అని మమ్మల్ని కార్లో తీసుకొచ్చింది. అత్తయ్య చాలా మంచిది డాడీ. మేము అడగకుండానే చాక్లెట్స్, బిస్కెట్స్, పానీపూరి, బట్టలు అన్నీ కొనిచ్చింది. చూడు. బాగుంది నాన్న. అరే భలే ఉంది. ఇది చూడండి. రమా ఇటు చూడు ఎంత బాగుందో. షాపింగ్ అయిపోయాక మమ్మల్ని ఇంటి దగ్గర కార్లో డ్రాప్ చేసింది డాడీ. అంతేకాదు డాడీ, మాకెప్పుడు సెలవులు వచ్చినా సరే అత్తయ్య తన ఇంటికి రమ్మని చెప్పింది. పోనీలేరా, మీ అత్తయ్య మమ్మల్ని క్షమించకపోయినా మిమ్మల్ని అయినా దగ్గర తీసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అరే ఇప్పటికే లేట్ అయిపోయింది, వెళ్ళి పడుకోండమ్మా. మమ్మీ, ఈ బొమ్మలు జాగ్రత్త సరే చూస్తాను. చూస్తానమ్మా. నా బట్టలు కూడా మడత పెట్టు. అలాగేనమ్మా. వెళ్ళండి. గుడ్ నైట్. గుడ్ నైట్. ఏమండి, మన మీద అభిమానంతో అలేఖ్య మనల్ని తన ఇంట్లోకి రానిస్తే మనం మాత్రం ఆస్తి మీద వ్యామోహంతో అలేఖ్యని తన ఇంట్లోంచి బయటికి గెంటేశాం. ఎంత చేసినా మన పిల్లల్ని క్షమించి దగ్గరికి తీసుకుందంటే నిజంగా అలేఖ్య చాలా గ్రేట్ అండి. అవును రమా, మనం అలేఖ్య విషయంలో చెయ్యని ద్రోహం చేసినా అరే మన పిల్లల్ని క్షమించి దగ్గరికి తీసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది రమా, చాలా ఆనందంగా ఉంది. అమ్మాలేఖ్య, ఈ తండ్రికి ఎంత పెద్ద శిక్ష వేశావమ్మా. నీ బిడ్డని నువ్వు దూరం చేసుకున్నావు, నన్ను దూరం చేసుకున్నావు. భరించలేకపోతున్నానమ్మా, ఇది అసలు భరించలేకపోతున్నాను. ఏ కూతురు తన తండ్రి పట్ల ఇంత నిర్లక్ష్యంగా ఉండకూడదమ్మా, ఉండకూడదు. ఠాగూర్ సార్ எங்க? ఠాగూర్ சார் கார்டன்ல இருக்காரு, குடிச்சிட்டு இருக்காரு. குடிச்சிட்டு இருக்காரா?
ఏంటి ఠాగూర్ గారు ఇది? మీ కూతురు కోసమే బతుకుతున్నానని చెప్పి ఇప్పుడు తాగుడు కోసమే బతుకుతున్నట్టు ఇలా తాగుతున్నారేంటి? ఈ తాగుడు కూడా నా కూతురు కోసమే తాగుతున్నాను అన్నపూర్ణాదేవి గారు. నా కూతురు నాకు పెడుతున్న టెన్షన్స్ని తట్టుకోలేక ఇలా తాగుతున్నాను. ఇలా అయితే మీ ఆరోగ్యం ఏం కాను? ఏమైనా పర్వాలేదు, ఇలా తాగి చావనివ్వండి. ఆ చావుకి ఇంతకంటే మంచి మందు మరొకటి లేదు. నన్ను చావనివ్వండి. ఏంటండి ఠాగూర్ గారు ఆ మాటలు? లేకపోతే ఏంటండి, అలేకి ఎంతకీ నాకు అర్థం కాదు. నేనెంతకీ అలేకి అర్థం కాను. తండ్రిగా నా బిడ్డకి ఎంత దగ్గర అవుదాం అనుకున్నా దగ్గర కాలేకపోతున్నాను. అంతకంతకీ దూరం అయిపోతున్నాను. ఇలా దూరం అవడం కంటే శాశ్వతంగా దూరం అయిపోతేనే నాకు ఈ బాధ తప్పుతుందనిపిస్తుంది. ఏంటండి ఠాగూర్ గారు, ఇటువంటి అన్నపూర్ణాదేవి గారు, ఏమిటిది? నన్ను తాగినవ్వండి, ఆ కటు చెప్పకండి. మీరు తాగడానికి వీల్లేదు. నేను ఒక అసమర్థపు తండ్రిని. నాలాంటి వారికి ఇదిగో ఇదే మనశ్శాంతినిస్తుంది. నా సొంత బిడ్డకి, నా రక్తం పంచుకున్న బిడ్డకి నేనే నీ తండ్రినని చెప్పలేకపోతున్నాను. ఠాగూర్ గారు, ఇంక చాలు, ఆపండి. అది అక్కడ పెట్టండి. నేను చెప్పేది వినండి. కొంచెం ఓపిక పట్టండి. ఓపిక పట్టండి. అందరూ ఇదే మాట అంటున్నారు. అనూష్ ఇదే మాట, శ్రీకర్ ఇదే మాట, మీరు ఇదే మాట అంటున్నారు. ఇలా అయితే నేనెప్పటికీ నేనే నీ కన్న తండ్రినని అలేఖ్యకి చెప్పలేను. అసలు నేనే తన కన్న తండ్రినని అలేఖ్యకి తెలిసే లోపే నేను మెంటల్గా అప్సెట్ అయిపోయేలా ఉన్నాను. అలేఖ్య నన్ను కన్న తండ్రిగా గుర్తించకపోవడం వల్లనే అలేఖ్య ఎన్ని తప్పులు చేస్తున్నా చూస్తూ ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. తన బిడ్డని వదిలేసినా ఊరుకున్నాను. ఇంటికొచ్చిన అల్లుడికి అబద్ధం చెప్పాను. అలేఖ్య అతన్ని దూరంగా పెట్టినా చూస్తూ ఉండిపోయాను. ఒక కన్న తండ్రిగా కూతుర్ని ఏమీ చేయలేని పరిస్థితిలో మెంటల్ పీస్ లేకుండా బ్రతుకుతున్నాను. ఇది కేవలం నేనే తనకి రక్తం పంచిన తండ్రినని తెలియకపోవడం వల్లనే అన్నపూర్ణాదేవి గారు. నా కూతురు కోసం మాఫియా ప్రపంచాన్ని వదులుకున్నాను. నా మీద దాడి చేసిన వారిని కూడా క్షమించాను. 24 గంటలు నా కూతురు అని బ్రతుకుతున్నాను. అందుకు నాకు దక్కిన ప్రతిఫలం ఏంటో తెలుసా అన్నపూర్ణాదేవి గారు? నా కూతురు నిర్దాక్షిణ్యంగా మనిద్దరికీ సింగపూర్ టికెట్లు ఇచ్చి ఫ్లైట్ ఎక్కించడం, మనల్ని ఇలా దూరంగా పెట్టడం. ఇక్కడ మీరు నేను నా కూతురు కోసం, అమ్మ చేత వదిలేయబడ్డ నా మనవడి కోసం ఏడవడం. అసలు మనం ఎందుకు పెళ్లి చేసుకున్నామండి? అలేఖ్య సుఖ సంతోషాల కోసమే కదా. మీరు, నేను, అలేఖ్య, అల్లుడు, మనవడు అందరూ సంతోషంగా గడపాలని కదా. అది కొంచెమైనా నెరవేరిందా? మీరు సంతోషంగా ఉన్నారా? నేను సంతోషంగా ఉంటున్నానా? పోనీ అలేఖ్య సంతోషంగా ఉందా? అల్లుడు సంతోషంగా ఉన్నాడా? చివరికి ఆ అమ్మకు దూరమైన ఆ పిల్లాడు సంతోషంగా ఉన్నాడా? ఎవరూ సంతోషంగా లేరు. అందరూ బాధపడుతున్నారు. ఏంటి ఠాగూర్ గారు ఇది? నా మాట వినండి, తాగకండి. అన్నపూర్ణాదేవి గారు, నన్ను చావనివ్వండి. నేను బ్రతకడం వేస్ట్, నా లైఫే వేస్ట్. నా కూతురికి దగ్గర అవడం కోసం నేను ఇండియాకు వచ్చిన పర్పస్ నెరవేరలేదు.
అది ఎప్పటికీ నెరవేరదని అర్థమైపోయింది. దాంతో కుమిలి కుమిలి ఎప్పుడో చావడం కంటే ఇలా తాగి తాగి ఇప్పుడే చావడం బెటరు. ఈ రాత్రే నాకు ఆఖరి రాత్రి కానివ్వండి. అలేఖ్య ఎప్పటికీ నన్ను సొంత తండ్రిగా గుర్తించదు. మీరు సొంత తండ్రి కాదండి. మీరు సొంత తండ్రి కాదు కాబట్టి విధి ఇలా చేస్తోంది. ఏంటండి మీరు మాట్లాడేది? నిజం మాట్లాడుతున్నాను. మీరు అసలు అలేఖ్యకు జన్మనిచ్చిన తండ్రి కాదు. మీరు అసలు అలేఖ్యకు జన్మనిచ్చిన తండ్రి కాదు. మరి అలేఖ్య అసలు తండ్రి ఎవరు? అలేఖ్య అసలు తండ్రి ధనుంజయరావు గారే. మరి అలేఖ్య నా కన్న కూతురని ఆ ధనుంజయరావే చెప్పాడు. అలా చెప్పినప్పుడు అలేఖ్య ఏ పరిస్థితిలో ఉందో చూసారా? ఆస్తులన్నీ పోగొట్టుకుని నిండు గర్భిణిగా అనాథగా రేకుల షెడ్ ఇంట్లో ఉంది. తన కూతురికి ఎవరూ లేకుండా పోయారని, తన కూతురిని ఆ కష్టాల నుంచి ఎవరో ఒకరు గట్టెక్కించాలని, అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మీ అవసరం తన కూతురికి ఉందని ఆ ధనుంజయరావు గారు ముందే డిసైడ్ అయిపోయారు. అంత తొందరగా తనకి చావు వస్తుందని ఆ పిచ్చి తండ్రికి తెలీదు. తన సొంత బిడ్డ అలేఖ్య సుఖం కోసం ఆ ధనుంజయరావు గారు చాలా పెద్ద త్యాగమే చేశారు. కన్న కూతురు కష్టాల్లో ఉండకూడదని, ఎప్పుడూ అలేఖ్యలాగే ఉండాలని, మహారాణిలాగా బ్రతకాలని, అలేఖ్య ఎవరికీ తల వంచకూడదని ఆ ధనుంజయరావు గారు ఈ పని చేశారు. అలేఖ్యకి తాను దూరమైనా సరే అలేఖ్యకి తండ్రి స్థానం ఎప్పుడూ ఉండాలని కూతురి మీదున్న పిచ్చి ప్రేమతో ఏ కన్న తండ్రి చెప్పని పెద్ద అబద్ధం మీకు చెప్పి ఆయన చనిపోయారు. నేను నమ్మను. చదవండి. ఆ ధనుంజయరావు గారు స్వయంగా రాసిన ఈ డైరీని చదవండి. అన్ని విషయాలు మీకే తెలుస్తాయి. అదిగో నీ కూతురు అలేఖ్య, అదిగో నీ కూతురు, అదిగో నీ కూతురు, అదిగో అదిగో.
ఎస్, అలేఖ్య నా కూతురు కాదు. అలేఖ్య నా కూతురు కాదు. మరి నా కూతురు ఎవరు? నా కూతురు ఎవరో చెప్పండి. ఈ డైరీలో మిగతా పేజీలు అన్నపూర్ణదేవి గారు? నేనే చింపేశాను. ఎందుకు చింపేశారు అన్నపూర్ణదేవి గారు? నా కూతురు 12 బిడ్డను కని భవిష్యత్తు బంగారంగా వెలగాలని దేవుడి మీద భారం వేసి ఈ నిర్ణయం తీసుకుంటున్నా. ఆ కూతురెవరో మీరు తెలుసుకోకూడదు.